నేనే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ని. మీ పాచిపట్టిన కూరలకు రాత్రనక పగలనక కాపలా కాసేది నేనే. మీ కష్ట సుఖాల్లో కాకపోయినా మీ కూరల్లో మాత్రం ఎప్పుడు తోడుంటాను. అసలు నా బాధేంటో వినండి. నా నెత్తి మీద ఆ తాళాలు, మందు బిళ్ళలు, కరెంటు బిల్లులు, ఖాళీ డబ్బాలు కారా, ఆ పూలకుండీలేంద్రా? అసలు నన్ను ఇంట్లో ఫ్రిడ్జ్ అనుకున్నారా, లేక మీ పాత సామాన్లన్నీ పెట్టుకునే ఫర్నిచర్ అనుకున్నారా? సగం నిమ్మకాయ పిండుకుని మిగిలిన సగం తీసుకొచ్చి నా డోర్లో ఇరికిస్తారు. అది ఎండిపోయి రాతి యుగంలో వాడే ఆయుధంలా గట్టిగా రాయిలా మారినా సరే దాన్ని బయట పారేయడానికి మీకు మనసొప్పదు కదా. ఇక ఆ కరివేపాకుని ఫ్రిడ్జ్లో ఆకులన్నీ రాలిపోయి అస్థిపంజరం అయ్యేదాకా ఎండబెడతారు. పోనీ పక్కింటావిడొచ్చి అడిగినప్పుడైనా ఆ అస్థిపంజరాన్ని తీసి ఇవ్వచ్చు కదా. ఆ ఒక్క చెంచా కూర మిగిలితే చాలు, దాన్ని తీసుకొచ్చి చాట భారతం అంత పెద్ద గిన్నెలో వేసి తోసేస్తారు. ఆ గిన్నె సైజుకి ఆ చెంచా కూరకేమన్నా సంబంధం ఉందట్రా? వారాల తరబడి దాచిన ఆ చికెన్ చూస్తుంటే నేను ఫ్రిడ్జ్నా లేక కోడి సమాధినా అని డౌట్ వస్తుంటది. ఆ గడ్డ కట్టిన ముక్కలకి ఏకలొచ్చి లోపలే కొక్కొరొకో అంటాయేమోరా బాబు. ఈ మధ్య ఫ్రిడ్జ్ లో నిల్వ ఉన్న పాత ఫుడ్ తిని ఏకంగా ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఆ ఒక్క చెంచా కూరని వారాల తరబడి ఫ్రిడ్జ్ లో కొల్లబెట్టి మీ ప్రాణాలతో మీరే చెలగాటమాడకండి. అవసరమైనవి మాత్రమే లోపల పెట్టి నన్ను నీటుగా ఉంచండి. అంతేగాని కనిపించినవన్నీ నా కడుపులో కుక్కి నా కొంపని కొల్లేరు చేశారంటే మాత్రం హాస్పిటల్ బెడ్ మీద హాయిగా పడుకోవాల్సి వస్తుంది. సరే మామూలు ఉంటా. వెళ్లేటప్పుడు ఆ డోర్ ని గట్టిగా క్లోజ్ చేసి వెళ్ళండి. కూలింగ్ అంతా గాలికి పోతుంది. ఇక మన ఏఐ టాక్స్ ఛానల్లోకి ఒకసారి తొంగి చూసి కంటెంట్ లో దమ్ముందనిపిస్తేనే ఫాలో కొట్టండి.